హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభి వ్లాగ్స్ అండ్ రివ్యూస్. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. thumbnail చూసి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఈ రోజు నేను ఏ మూవీ గురించి మాట్లాడబోతున్నాను అనేసి. ఎస్, భామా కలాపం మూవీ గురించి. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అన్నమాట. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ 2 years బ్యాకే వచ్చింది. అదైతే చాలా పెద్ద హిట్ అయింది, థియేటర్ లో కాదు ఓటీటీలో. సో ఇప్పుడు కూడా సేమ్ పాలసీతో సెకండ్ పార్ట్ ఓటీటీలో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఏం చేస్త్రీ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. అప్పుడే మా వీడియోస్ డైరెక్ట్ గా మీ నోటిఫికేషన్ లోకి వస్తాయి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే మాకు మంచి మోటివేషన్ ఉంటుంది ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికి. త్వరగా 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే వ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను. సో త్వరగా అది కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే భామా కలాపం 2 స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే పార్ట్ 1 అయితే చూడాలి. సో దాని గురించి షార్ట్ గా చెప్తాను స్టోరీ. అనుపమ అనే ఒక హౌస్ వైఫ్, ఒక యూట్యూబర్ గా ఫుడ్ వీడియోస్ చేసి చాలా ఫేమస్ అయి ఉంటుంది. కానీ తనకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే పక్కనున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ని విని వాళ్ళ ప్రాబ్లమ్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం. సో అలా చేసి ఫస్ట్ పార్ట్ లో ఒక మర్డర్ విషయంలో తను చిక్కుకుంటుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? సో అవన్నీ క్లియర్ చేసుకుని కంప్లీట్ అయిన ఫస్ట్ పార్ట్ నుంచి ఇక్కడ సెకండ్ పార్ట్ ఓపెన్ అవుతుంది. సో వాళ్ళు అక్కడ ఉన్న ప్లేస్ నుంచి వేరే చోటికి వెళ్తారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే సెకండ్ పార్ట్ లో సో హోటల్ పెట్టి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంటుంది. అలాగే సైమల్టేనియస్ గా ఒక కుకింగ్ కాంపిటీషన్ కి వెళ్లి అక్కడ ప్రైజ్ విన్ అయ్యి ఫేమస్ అవ్వాలని కోరుకుంటుంది. సో అలాగే ఆ ఇన్వాల్వ్మెంట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ లో కూడా ఇరుక్కుంటుంది. సో చివరికి ఆ ప్రాబ్లమ్స్ నుంచి తాను గెట్ ఆన్ అయ్యిందా లేదా అండ్ ఆ కాంపిటీషన్ గెలిచిందా లేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో అనుపమగా ప్రియమణి గారు అయితే నటించారు. సో ఫస్ట్ పార్ట్ లో ఎలా అయితే అద్భుతంగా యాక్టింగ్ చేశారో ఈ పార్ట్ లో కూడా చాలా 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 అద్భుతంగా చేశారు. అండ్ అనుపమకి ఒక సపోర్టింగ్ రోల్ చాలా బాగా చేసిందంటే శరణ్య గారు. సో ఆవిడ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీలో ప్రియమణి గారితో. అండ్ ఇంకా రఘు ముఖర్జీ గారు అండ్ ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. బ్రహ్మాజీ గారు, వీళ్ళందరిది వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ లో వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్. సో అనుపమ అనే ఒక హౌస్ వైఫ్, ఒక బ్రేవ్ గా ఏదే ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేసే ఒక లేడీగా, హౌస్ వైఫ్ గా, ఒక ఓనర్ గా అండ్ యాజ్ ఎ బెస్ట్ షెఫ్ గా అన్ని రోల్స్ లో పర్ఫెక్ట్ అయ్యేలాగా ప్రియమణి గారు అయితే చేశారు. సో ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైతే సస్పెన్స్ థ్రిల్లర్ కావాలనుకుంటున్నారో ఈ మూవీ చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. అప్పుడే మా వీడియోస్ డైరెక్ట్ గా మీ నోటిఫికేషన్ లకు వస్తాయి. అండ్ దిస్ ఈస్ మీ అభి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.